నమస్కారం. ఆర్టీఐ 9 న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి పట్టణంలోని బ్రహ్మకుమారి సంస్థ వారు 5 రోజుల సమ్మర్ క్యాంప్ ముగిసింది. ఈ నెల 25 నుండి 29 వరకు సమ్మర్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. దేశభక్తి ఆధ్యాత్మిక విలువలు నేర్పించడానికి 5 రోజుల సమ్మర్ క్యాంపు ఉపయోగపడిందని బ్రహ్మకుమారి సంస్థ సభ్యురాలు బికే అన్నపూర్ణ తెలిపారు. విద్యార్థులకు మెడిటేషన్, డాన్స్, కంటి పరీక్షలు, ఫైర్ ఫైటింగ్ పలు అంశాలలో శిక్షణ ఇవ్వడం జరిగింది. మంచి ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. విద్యార్థులు వేసవి శిబిరంలో నేర్చుకున్న అంశాలను నిత్యజీవితంలో ఉపయోగించుకోవాలని కొత్లపూర్ జ్యోతిబాపూలే ప్రిన్సిపాల్ స్రవంతి తెలిపారు. ప్రస్తుతం సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానం ఉండాలని సంగారెడ్డి జిల్లా సైన్స్ అధికారి సిద్ధారెడ్డి తెలిపారు. బాల్యం నుండి ఇతరులకు సహాయం చేయడం, సమాజాన్ని అర్థం చేసుకోవడం, వారికి ఉపయోగపడే విధంగా శిక్షణను బాల్యదశ నుండే అలవర్చుకోవాలని న్యాయవాది విశ్రాంత మండల విద్యాధికారి డి అంజయ్య తెలిపారు. హైదరాబాద్ ఐఐటి నిర్వహిస్తున్న పలు సమాజ అభివృద్ధి కార్యక్రమాల గురించి ఐఐటి శిక్షకుడు అవినాష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బికే రాధిక, బికే జగదీశ్వర్, బికే రాజేశ్వరి, బికే రాజవర్ధన్, బికే సంతోష్ పాల్గొన్నారు. ఆర్టీఐ 9 న్యూస్ సంగారెడ్డి జిల్లా స్టాపర్ మన్నె మల్లేశం.